రైట్. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నోటిఫై చేస్తూ విభజన చట్టంలో పార్లమెంటు ద్వారా సవరణ చేసేందుకు అవకాశం ఉందేమో పరిశీలించి చేయిద్దామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు రైతులతో మాట్లాడినప్పుడు. ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తారని రాజధాని రైతులకు కూడా ఆయన హామీ ఇచ్చారు. 2 తెలుగు రాష్ట్రాలకు 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని విభజన చట్టంలో పేర్కొన్నారని, ఇప్పుడు ఆ గడువు ముగిసింది కాబట్టి ఏపీకి రాజధానిగా అమరావతిని నోటిఫై చేసేందుకు ఇబ్బంది ఉండకపోవచ్చునన్నారు ఆయన. రాజధాని అమరావతి పనుల్ని ప్రధాని మోదీ 2వ తేదీన పునఃప్రారంభించనున్న నేపథ్యంలో చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో రాజధాని రైతులు, మహిళలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరి ఏంటి, మనం చూసాం 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్, అప్పుడు కూడా ఎన్డీఏ ఉంది కానీ లాస్ట్లో 19లో విడిపోయారు. 19లో విడిగా పోటీ చేశారు. మనకి 19 ఎలక్షన్స్లో వైసీపీ 151 స్థానాల్లో విజయం సాధించింది. అధికారంలోకి వచ్చినది 3 రాజధానులు అని చెప్పి, ఒకే రాజధాని కాదు, పరిపాలన వికేంద్రీకరణ ఉండాలి, అమరావతితో పాటు వైజాగ్ని, కర్నూలుని కూడా 3 రాజధానులుగా ప్రకటించి ముందుకెళ్లారు. పనులైతే యథాతథంగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే విధంగా ఉండిపోయాయి. మళ్ళీ మొన్న జరిగినటువంటి 2024 ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమి విజయ దుందిభ మోగించింది. 164 స్థానాలు, 175 గాను 164 స్థానాలు కైవసం చేసుకుంది. సో గతంలో జరిగిన పొరపాటు, అమరావతిని రాజధానికి ఏకైక రాజధానిగా ప్రకటించినప్పటికీ కూడా మళ్ళీ గవర్నమెంట్ మారినప్పటికీ 3 క్యాపిటల్స్ అని ఏదైతే వచ్చిందో, ఈసారి అటువంటి పోకడలకి అవకాశం లేకుండా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంట్లో కూడా చట్టాన్ని తీసుకురావడానికి మోదీ వస్తున్నారు కాబట్టి మాట్లాడి దాన్ని ఒక చట్టంగా తీసుకురావడానికి అయితే ముందుకెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అనేటువంటి గడువు కూడా ముగిసింది కాబట్టి మరి ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, పార్టీలో అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుందాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బాలకోటయ్య గారు, అమరావతి జేఏసీ నుంచి. ఉట్ల సురేంద్ర నాయుడు గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. అదేవిధంగా మనకి వైసీపీ నుంచి కూడా బొట్ల రామారావు గారు, వైసీపీ లీడర్ కూడా మనతో పాటు జాయిన్ అవుతారు మరికొద్దిసేపట్లోనే. నమస్తే అండి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి కూడా. ఫస్ట్ గా బాలకోటయ్య గారు నమస్తే అండి. ఆర్ యూ హ్యాపీ? నమస్తే ఆశా గారు. ఆశా గారు చాలా హ్యాపీ. ఎస్, మీ కళ్ళల్లో కనిపిస్తుంది ఆనందం మాకు డైరెక్ట్ గా. ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారంటే ఒక సందిగ్ధం, మనం ప్రతి డిబేట్ లో కూడా మాట్లాడుకునే వాళ్ళం. మళ్ళీ ఒకవేళ గవర్నమెంట్ మారిపోతే, ప్రజలు ఒకవేళ ఏదైనా వారి చేతిలో ఉంది కాబట్టి అధికారాన్ని మార్చడం అనేది, గవర్నమెంట్ మారితే ఏ విధంగా ఉంటుందనేది, అటువంటి పరిస్థితి లేకుండా అమరావతి ఏకైక రాజధానిగా ఉండే విధంగా చేయబోతున్నట్టు తెలుస్తోంది. మీ స్పందన ఏంటి? ఆశా గారు నమస్తే. అలాగే సురేంద్ర నాయుడు గారికి, ఇతర మిత్రులు కూడా నమస్కారాలు. ఆశా గారు, ఇదే రాజధాని అమరావతి గురించి మీరు కూడా మీ ఐన్యూస్ ద్వారా ఎన్నోసార్లు మనం డిబేట్ చేశాం. నేను స్వయంగా హైదరాబాద్ కూడా వచ్చి మాట్లాడాను మీతో. అమరావతి పరిస్థితి ఏంటి, అమరావతి కష్టాలేంటి, అసలు రాష్ట్రానికి రాజధాని ఉండాలా లేదా, ఉంటుందా ఉండదా, ఈ 3 క్యాపిటల్ సిద్ధాంతం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నది. పోతే 2 మాటలు చెప్తాను. నాడు నేడు అంటే నాడేమిటి నేడేమిటి. నాడు అమరావతి ఓ శ్మశానం, నేడు అమరావతి బృందావనం. నాడు అమరావతి ఎడారి, నేడు అమరావతి జనజీవన సౌందర్యం. నాడు అమరావతి గోస్ట్ సిటీ, దయ్యాల నగరం. నేడు అమరావతి గాడ్ సిటీ, దేవతల నగరం. జగన్మోహన్ రెడ్డి గారు 36 కోట్ల రూపాయల విలువ కలిగిన కంప చెట్లు పెంచాడు. చంద్రబాబు నాయుడు గారు 36 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి కంప చెట్లు తొలగించి సుందన నందన వనం చేశారు. ఆఖరికి అమరావతిలో కూడా అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాలని ఒక ఆలోచన చేస్తున్న ఒక పరిస్థితి. కాబట్టి ఈ సందర్భంగా మీరు పెట్టిన డిబేట్లో ఒక ప్రధానమైన అంశం ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధత. ఆశా గారు, మీకు తెలుసో లేదో, ఒక గ్రామంలో నాటకం జరుగుతుందంట. ఆ నాటకం వేస్తూనే ఉన్నారు. 1 గంట పాటు ఉంటుంది ఆ నాటకం. ఒక అర్ధగంట అయిపోయింది, నాటక సగభాగం పూర్తి అయిపోయింది. ఈ లోపల ఊర్లో రెడ్డి గారు వచ్చిండు నాటకం చూడటానికి. అరే రెడ్డి గారు వచ్చారా, మళ్ళీ మొదటి నుంచి నాటకం మొదలు పెట్టండి రా అని అన్నాను. అంటే రెడ్డి వచ్చి మొదలుపెట్టు అన్నట్టు. అంటే చట్టాల సాక్షిగా, శాసనాల సాక్షిగా, అసెంబ్లీల సాక్షిగా నిర్మాణం చేసుకున్న రాజధానిని తిరిగి మళ్ళీ విధ్వంసం చేసుకోవటమో, 3 రాజధానులను, 6 రాజధానులను, 30 రాజధానులను, 60 రాజధానులను మాట్లాడటం అనేది ప్రజాస్వామ్యంలో సిగ్గుసేటైన విషయం. నిన్న కూడా రాజధాని రైతులు చంద్రబాబు నాయుడు గారిని కోరింది ఒకే ఒక కోరిక, రాజధాని అమరావతికి చట్టబద్ధత ఏమిటి. మళ్ళీ ప్రభుత్వాలు మారితే
ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం కాబట్టి మీరు అన్నట్టుగా ప్రభుత్వాలు మారవు అని చెప్పేసి ఎవరు అనరు. ప్రభుత్వాలు మారటానికి శతాధిక కారణాలు ఉంటాయి. అవును. ఒక రాజధాని అక్కర్లా, లోపాలు ఉంటాయి, పాపాలు ఉంటాయి, తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి. అందుకనే 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి 11కు వచ్చాడు. 23 సీట్లు వచ్చిన తెలుగుదేశం పార్టీ 124 సీట్లకు వచ్చింది. అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంటుంది. మరి దీనికి చట్టబద్ధత అవసరం. విభజన చట్టాన్ని సవరిస్తారా లేదా విభజన చట్టంలో పెడతారా? ఎందుకంటే పెట్టుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఆశా గారు మనదే లిఖిత రాజ్యాంగం. మే 2వ తేదీన క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా? అంటే ప్రధాని వస్తున్నారు. గతంలో కూడా మనందరికీ తెలిసిందే, రాజధాని అమరావతిగా ప్రకటించిన తర్వాత శంకుస్థాపన చేయడానికి వచ్చారు, చూసాం. ఇప్పుడు మళ్ళీ 2.0 అనే విధంగా ఉంది. దీనికి ఒక క్లారిటీ కావాల్సిన అవసరం ఉంది కదా. ఉంది కూడా ఎన్డీఏ గవర్నమెంటే కదా. మోదీ కూడా ఓకే చెప్తారు అనుకుంటున్నారా? ఆశా గారు, ఇప్పటికి కూడా రాష్ట్రంలో చాలా మంది ప్రజలకు కానీ రాజకీయ పార్టీలకు కానీ అవగాహన లేదు. మోడీ గారు రాకకే అమరావతి చట్టబద్ధతకే సంబంధం లేదు. అంటే పెట్టిన ఒక రాజధానిని తిరిగి మరొక ప్రభుత్వం వచ్చి దీన్ని తీసేస్తాను అని అంటే కట్టడి ఎవరు చెయ్యాలి? చట్టాలే చెయ్యాలి. మనం చాలా చట్టాలని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. గతంలో కాశ్మీర్కి సంబంధించిన 370 చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణని ఆంధ్రప్రదేశ్ తో కలిపింది చట్టాలే, తెలంగాణని ఆంధ్రప్రదేశ్ ని విడదీసేది చట్టాలే. అంటే చట్టబద్ధత కంచె ఉండాలి. ఇది లేకపోకుండా మరి దాని భద్రతకు సంబంధించిన అంశం ప్రశ్న అవుతుంది. ఎందుకంటే మీరు చేనేశారు మేడం, పంటేశారు, పంటకి కంచేయటం అనేది రైతు చేయాల్సిన ప్రధానమైన కార్యక్రమం. ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను అడుగుతున్నాను, అమరావతి ఉద్యమకారుడిగా, రాజధానికి భద్రత కల్పించండి, చట్టం కల్పించండి. దాని చుట్టూ రాష్ట్రపతి ఆదేశంతో గెజిట్ నోటిఫికేషన్, అంటే చట్టంలో ఎలాంటి రక్షణ అవసరమో ఆ రక్షణ కల్పించాలి. ఈ రోజున ఆశా గారు, అభివృద్ధి అంటే ఒక ప్రభుత్వం చేసేది కాదు. 3 సంవత్సరాలకో 2 సంవత్సరాలకో 5 ఏళ్లకో అయ్యేది కాదు. ఒక నిరంతరాయమైన ప్రక్రియ అది. ఈ ప్రభుత్వం చెయ్యాలి, మళ్ళొచ్చే ప్రభుత్వం చెయ్యాలి, మళ్ళొచ్చే ప్రభుత్వం చెయ్యాలి, మళ్ళొచ్చే ప్రభుత్వం చెయ్యాలి. అంతే తప్ప ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చుకుంటాము అని అంటే, గతంలో నేను ఎన్నోసార్లు ఉద్యమ కాలంలో చెప్పా, సీతమ్మోహన్ కనుక రామనాథుడు సంకన పెట్టుకున్నట్టుగా నేను ఎక్కడ ముఖ్యమంత్రి కూర్చుంటే అదే రాజధాని, ఆయన పులివెందులో కూర్చుంటే పులివెందుల రాజధాని, రుషికొండలో కూర్చుంటే రుషికొండ రాజధాని, బాత్రూంలో కూర్చుంటే బాత్రూమ్ రాజధాని. ఈ వైఖరి అంటే రాజధానులను రాజకీయాల పరిపీఠం మీద ఈ శిరచ్ఛేదన చేసే ఈ ప్రక్రియని చట్టాలే ఆపాలి, చట్టాలే రక్షణ కలుగు చేయాలి. రైతులు అదే కోరుతున్నారు, ఉద్యమకారులుగా మేము కూడా ప్రభుత్వాన్ని అదే కోరుతున్నాం. తప్పనిసరిగా చట్టబద్ధత ఇవ్వాలి. రేపు మోడీ గారు దీని మీద స్పష్టత ఇస్తే చాలా సంతోషపడతాం. రాజధానికి మోడీ గారు మాట్లాడదాం. బాలకోటే గారు రాజధానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు డబ్బులు ఇస్తారా, ఇవ్వరా, ఎంత ఇస్తారు, ఏమిస్తారు, ఏం చేస్తారనే అంశం కంటే అమరావతికి భద్రత, చట్టభద్రత ప్రకటించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సురేంద్ర నాయుడు గారు నమస్తే అండి. మేడం నమస్తే. మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు బాలకోటన్న గారికి, వీక్షకులకి నమస్తే. సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం. ఓకే, మీరు చేస్తున్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యం కాబట్టి ఎట్లా ఉంటుందో ఏందో మీకు తెలుసు. అధికార పార్టీగా మీ వెర్షన్ తెలుసుకునే ముందు ఒక్కసారి ప్రతిపక్ష పార్టీ, గత అధికార పార్టీకి సంబంధించిన లీడర్, వైసీపీ లీడర్ మనతో పాటు ఉన్నారు. ఆయన వెర్షన్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తారు, ఎందుకంటే కౌంట్ ఇవ్వడానికి మీరే ఉన్నారు కాబట్టి. రామారావు గారు నమస్తే అండి. రామారావు గారు, ఏదైతే మీరు 3 క్యాపిటల్స్ అని చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు, మరొకసారి అటువంటి ప్రస్తావన రాకుండా ఉండే విధంగా, అమరావతిని ఏకైక రాజధానిగా ఉండే విధంగా చట్టంలో మార్పులు తీసుకురావాలి, చట్టం తీసుకురావాలి, సవరణ చేయాలనేది తెర మీదకి వస్తోంది. ప్రధాని కూడా అడగబోతున్నాం. పార్లమెంట్ సాక్షిగా ఇది జరగాలనేది ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఏమంటారు మీరు? ఇక్కడ ఒకటండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందండి. ఇక్కడ ప్రాంతీయ విభేదాలు వస్తాయనేటువంటి అనుమానంతో ఏదైతే శివరామకృష్ణ కమిటీ ప్రతిపాదించినటువంటి అంశాలన్నిటిని కూడా మనం సమాలోచన చేసుకుని ముందుకు పోవాలనే ఆలోచనతో మా పార్టీ నాయకుడు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతిపాదన అదండి. అసలు చంద్రబాబు నాయుడు గారు మరి విజయవాడ కేంద్రంగా రాజధాని చేస్తానని అది అమరావతికి మార్చడం ఒకటి. ఇంకోటి ఏంటంటే 33,000 ఎకరాలు. అసలు ఎందుకండి ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. ఎందుకంటే రైతుల దగ్గర ల్యాండ్ పూలింగ్ తీసుకొని
చేస్తున్నటువంటి విధానంలో చాలా లోపభూయిష్టమైనటువంటి విధానం ఉంది. పక్కనే సరిపోతానా ఎక్కువ అవుతుందా మీరు అనేది? అసలు నేనేమంటున్నానంటే ఒక 5,000 ఎకరాలంటే ఎక్కువ అండి. ఇప్పుడు ఇక్కడ మనము పార్లమెంట్ కట్టారండి మన దేశానికి కొత్తగా, ఇన్ని కోట్లు అనేది చూసుకోవాలి. అట్లాగే ఇక్కడ మనకి పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నూతన సచివాలయం నిర్మించారు. ఆ బడ్జెట్ కి మించి వీళ్ళన్నీ కూడా బడ్జెట్లు చెప్తా ఉన్నారు. ఇక్కడ రాజధాని అంటే అసలు దానికి డెఫినేషన్ అనేది వీళ్ళు సరిగ్గా చెప్పకుండా ప్రజలను అట్లాగే మిగతా చిన్న క్వశ్చన్ అండి. ఓకే, రాజధాని నిర్మాణం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఎందుకు అని చెప్పి అడుగుతున్నారు. మరి రిషికొండ ప్యాలెస్ దేనికి సంబంధించండి అన్ని కోట్లు ఖర్చు పెట్టారు? రిషికొండ ప్యాలెస్ అనేది అది ఒక ఐకాన్ మేడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రానికి ఉపయోగం, రాష్ట్రానికి రాబడి, పెట్టుబడులు, డెవలప్మెంట్. మేడం మేము వృధా ఖర్చులేం చేయలేదు. తాత్కాలిక సచివాలయం కట్లా, తాత్కాలిక అసెంబ్లీ కట్లా, అట్లాగే 10 సంవత్సరాల హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి రాజధానిగా అవకాశం ఉంటే దాన్ని అవకాశాన్ని వదులుకొని ఇక్కడ ప్రజాధనాన్ని వృధా ఖర్చు చేయాలా. నేనేమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు, విశాఖపట్నం ఆర్థిక రాజధాని అంటారు, తిరుపతిని ఆధ్యాత్మిక నగరం అంటారు. ఇక్కడ మేము 4 రాజధానులు 5 రాజధానులు చెప్పట్లేదు. నేను అన్ని ప్రాంతాలకి శివరామకృష్ణ కమిటీ ఏదైతే నివేదికలో ఇది సమతుల్యత ఉండాలి అనే ఆ అంశాన్ని బేరీజ్ వేసుకునే మేము ముందుకెళ్ళాం తప్ప. లేదు లేదు లేదు, ఆ పాయింట్ కరెక్ట్ కాదు. డెవలప్మెంట్ లో మేము అన్ని ప్రాంతాలను డెవలప్ చేస్తాం అనేది వేరు, 3 రాజధానులుగా ముందుకెళ్తాం అనేది వేరు కదా. అక్కడ మీరు చెప్పిన పాయింటే మొత్తం డిఫరెంట్ కనిపిస్తుంది. మేడం ఇక్కడ మీకు శాసన వ్యవస్థ ఏదైతే ఉందో అది మొత్తం కూడా లెజిస్లేటివ్ వ్యవస్థ అంతా కూడా అమరావతిలో నుంచి ముందుకు పోదామనేదే కదండి. అమరావతిని ఎంతవరకు డెవలప్ చేశారు రామారావు గారు? ఒక్క స్ట్రైట్ క్వశ్చన్. ఒక్క విషయం అండి, డెవలప్మెంట్ అనేది ప్రభుత్వాలు మారినా చేస్తూ ఉంటేనే అది కంటిన్యూ ప్రాసెస్ లో ఉంటే మాత్రమే డెవలప్మెంట్ జరుగుతుంది. ఒక ప్రభుత్వం వచ్చినట్టు చేసింది మళ్ళీ పులి స్టాప్ పెట్టేస్తే కనుక మళ్ళీ సున్నాకే వెళ్తుంది కదా. డెవలప్మెంట్ అంటే ప్రతి పేద కుటుంబం కూడా ప్రతి కుటుంబం కూడా సంతోషాలతో నివసించాలండి, అది కదా డెవలప్. నేనేమన్నానంటే ప్రతి పేద అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత సహాయం అందించారు అనేక పథకాలు, ఏదైతే డీబీటీ ద్వారా 2,73,000. మళ్ళీ మనం సంక్షేమ పథకాలకు వెళ్తే కనుక టాపిక్ పూర్తిగా డివైడ్ అవుతుంది కాబట్టి నేను అంటుంది అదే విధంగా ఆ బడ్జెట్ మొత్తం వాళ్ళు వృధా చేశారంటున్నా. నేను అంటుంది ఇక్కడ అందింది డెవలప్మెంట్ అంటే ఇది ప్రతి కుటుంబం ప్రతి మనిషి ముందుకు పోయేటటువంటి స్థితిని కల్పించింది. క్యాపిటల్ లేకుండానే ఉందామంటారు మీరు, అంతేనా? క్యాపిటల్ నిర్మించుకోవడం అనేది అనవసరం, వృధా ప్రయాస, రాజధాని లేకుండానే రాష్ట్రం నడిపించొద్దామంటారు. లేదు మేడం, ఇప్పుడు వైజాగ్ లో మీరు అన్నారే ఋషికొండ భవనం కేంద్రంగా ఒకవైపున మీరు ఇక్కడ మనం అమరావతి విషయాన్ని ఒక విధంగా చూస్తే చాలా మీటింగ్ జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న ఈ మధ్య ఒక మీటింగ్ చేస్తారు అమిత్ షా గారితో. ఇది వాళ్ళు ఎందుకు చేశారండి? అమరావతిలో చేయొచ్చుగా. ఇక్కడ అమరావతి అనేది నిదానంగా డెవలప్ చేసుకోవాల్సినటువంటి అంశం, దాంట్లో పురోగతి అనేది నిదానంగా వస్తుంది. మరి మిగతా అప్పటి వరకు మనం కూడా వెయిట్ చేయకుండా మనకున్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ వైజాగ్ రాజధానిగా చేసుకుందామనే కదండి మేము ముందుకెళ్ళింది. అక్కడ అన్ని వనరులు ఉన్నాయి, అందుకోసం కదా. దాన్ని కాదని చెప్పి మళ్ళీ మీరు వచ్చినప్పటికీ ఆ ఛాన్స్ అయితే ఉండదనిపిస్తోంది. అమరావతి ఏకైక రాజధాని, 3 క్యాపిటల్స్ అనే అంశం ఫుల్ స్టాప్ పడినట్టే తెలుస్తోంది. ఏమంటారు? వాస్తవం ఇక్కడ ఒక అంశం వాస్తవం. మేము రకరకాల మాటలైతే మాట్లాడము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా ఇప్పుడున్నటువంటి నవ్యాంధ్రప్రదేశ్ ని ముందడుగు వేయించే స్థితి, అట్లాగే ప్రాంతీయ విభేదాలు లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలు ఉండాలి కదండి. ఇప్పుడు ఇక్కడ మనం చూసాం 2,900 మంది రైతుల నుంచి 33,000 ఎకరాలు తీసుకున్నారు. 29 గ్రామాల ప్రజల ప్రయోజనాల కోసం ఒక వర్గం ఆలోచిస్తా ఉంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉమ్మడి గోదావరి జిల్లాలో డెవలప్మెంట్ అవసరం లేదంటారా? మిగిలిన జిల్లాలకి ఎందుకు లేదండి? అన్ని జిల్లాలు చేయాలంటున్నాం మేము. మరి అప్పుడు కూడా అక్కడ రాజధాని పెట్టాలి కదా, రాజమండ్రిలోనో కాకినాడలోనో అక్కడ ఒక రాజధాని పెట్టొచ్చు కదా. ఒకటండి, ఒక రాజధాని అని కాదు. ఇక్కడ నేనేమన్నానంటే ఇక్కడ ప్రతి జిల్లాకు కూడా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ముందుకు పోయేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ముందుకు పోయింది. ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు తెచ్చుకొచ్చాం కదండి. ఫిషింగ్ హార్బర్స్ అయితేనేమి, పోర్ట్లు అయితేనేమి, 4 పోర్ట్లు అయితేనేమి. ఇక్కడ ఇప్పుడున్నటువంటి నవ్యాంధ్రప్రదేశ్ కి తీర ప్రాంతం ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని ఆలోచన చేసి రాబడి వచ్చేటటువంటి మార్గాలను క్రియేట్ చేసింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఆలోచించాలి. అట్లాగే చాలా ప్రాజెక్టులు మేము ప్రపోజ్ చేసినటువంటి ప్రాజెక్టులను కూడా శంకుస్థాపనల పేరుతోటి, ప్రారంభోత్సవాల పేరుతోటి వాళ్ళుగా క్రియేట్ చేసుకునేటువంటి విధానం కూడా చూస్తున్నాం మనం. ఈ పరిస్థితులన్నీ కూడా రాజకీయ విధమైనటువంటి అంశాలే గానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ రామారావు గారు, సమయం కూడా తక్కువగా ఉంది కాబట్టి. మే 2 ప్రధాని మోదీ వచ్చిన తర్వాత నిన్న రైతులతో కూడా మాట్లాడారు సీఎం కాబట్టి, చట్టబద్ధత
తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. దానికి ఒక మాట హామీ ఇచ్చే విధంగా అయితే ముందుకెళ్ళబోతున్నారు. ఒకవేళ ప్రభుత్వాలు మారినా మారకపోయినా ఏ స్టేట్ కి ఏ క్యాపిటల్ ఉంటుందో ఆ విధంగానే ఏపీ క్యాపిటల్ రాజధాని అమరావతిగానే ఉండబోతుంది అనేది క్లియర్ కట్ గా తెలుస్తోంది. ఒకటి మేడం, ఇదే సర్కారు మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా? ఒకవేళ చేయకపోతే చేసేది నేను చెప్తున్నా మేడం, ఇదే కూటమి ప్రభుత్వం 2014-19లో ఉంది. అవును. 2019కి వచ్చేటప్పటికి మోడీ మీద దుమ్మెత్తుకు వచ్చే చంద్రబాబు నాయుడు గారు. అవును. కారణం ఏంటండి? ఇట్లా రాజకీయ కారణాలతోటి వీళ్ళు చేస్తున్నటువంటి ఇదంతా కూడా, ఎందుకంటే సూపర్ 6 కానీ నాకు స్ట్రైట్ ఆన్సర్ రావట్లేదు మీ దగ్గర నుంచి. చెప్తున్నానండి, ఒక్క హామీ కూడా వీళ్ళు ఫుల్ఫిల్ చేయలేకపోయారు. అందుకే 2వ తేదీన చేసినా చేయకపోయినా ఒకవేళ భవిష్యత్తులో మీరు అనుకున్న విధంగా 4 years కళ్ళు మూసుకోండి, ఎలక్షన్స్ వస్తాయి. ఒకవేళ జమిలీ వస్తే 3 years లోనే రావచ్చేమో. వస్తే మీరు చేయడానికి కూడా అవకాశం లేకుండా ముందుకెళ్తున్నారు. మరి ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారండి అన్ని ఇవన్నీ కూడా మీరు ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా మేమైతే మాత్రం దాన్ని ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలని అన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్తామండి. ప్రతి వైఫల్యాన్ని కూడా. ఓకే ఒక్క నిమిషం అండి. సురేంద్ర నాయుడు గారు నమస్తే అండి. వన్స్ అగైన్ నమస్తే. సురేంద్ర నాయుడు గారు చూసారుగా, అంటే ప్రతిపక్ష పార్టీ యొక్క ఆరోపణ ఏ విధంగా ఉందో. ఒకవేళ మళ్ళీ మేము అధికారంలోకి వస్తే కనుక 3 క్యాపిటల్స్ అనే అంశం తెర మీద తీసుకొస్తాం, ప్రజలు మా వైపు చూస్తున్నారు, ఇంక సంక్షేమ పథకాల విషయం కొద్దిసేపు పక్కన పెడదాం, ఎందుకంటే గత నుంచి అదే మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ వెళ్తే కనుక చాలా ఇండెప్త్గా వెళ్లాల్సిన అంశం మీకు తెలిసింది కూడా, ఎందుకంటే మీరు చెప్పిన హామీలు కూడా ఇంకా నెరవేర్చలేదు కాబట్టి క్యాపిటల్ గురించే మాట్లాడదాం. ఏంటి ఒక స్పష్టమైన రైతులకు కావచ్చు, ఏపీ ప్రజలకు కావచ్చు, క్యాపిటల్ ఇదే అనే విధంగా చట్టబద్ధత కల్పించి నమ్మకం కల్పించే అవకాశం ఎంతవరకు కల్పిస్తున్నారు? మీరేమంటారు? మేడం ఆశయ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడదీయబడి కూర్చునేదానికి కుర్చీ లేనటువంటి సందర్భంలో, దిక్కుదోసని పరిస్థితుల్లో నా ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆకాశాన్ని చూసేటువంటి సందర్భంలో మేమున్నాం, ఈ రాష్ట్రానికి రాజధాని కట్టుకునేదానికి మేము భూములు ఇస్తాం అని చెప్పి ప్రపంచంలో ఎక్కడా కూడా ఎవరు అడిగినా చెప్తారు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక లాఠీ కూడా ఇరగకుండా 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఏమీ ఆశించకుండా భూములు ఇచ్చినటువంటి రైతుల కోసం కూటమి ప్రభుత్వం కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఈ రోజు కూటమి ప్రభుత్వం కానీ బేషరతుగా రైతుల పక్షాన రైతులకు ఏ విధంగా చేస్తే మేలు జరుగుతుందో ఆ విధంగా చేసేదానికి సిద్ధంగా ఉంది. గతంలో కూడా నాగబంధనం లాంటి ఒక చట్టాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసి ఉన్నాడు కాబట్టి వీళ్ళు 3 రాజధానులు అని చెప్పి 5 సంవత్సరాలు పలకగొట్టుకొని తిరిగినా ఈ రాజధానిని కదిలించలేనటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది. సురేంద్ర నాయుడు గారు ఒక క్వశ్చన్, బాలకోట గారు ఒక ప్రశ్న లేవనెత్తారు. పక్క రాష్ట్రం తెలంగాణలోనే మనం ఉమ్మడిగా ఉండేవాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా విడగొట్టారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఒకవేళ ఏపీని విడగొట్టి మళ్ళీ ఈ విధంగా రాజధానులు ఇవి చేయకుండా ఒక దృఢంగా ఉండే విధంగా చట్టం తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది. అదే మేడం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉన్నటువంటి మాట అదే. రైతులు ఏదైతే అడిగారో ఈ రాజధాని కలకాలం ఈ రాజధాని దేవతల రాజధాని, ఈ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా వెలుగొందాలి, ప్రపంచంలో నెంబర్ 1 రాజధానిగా వెలుగొందాలి. దాన్ని మళ్ళా రాక్షసులు ఎవరైనా వస్తే ఆ రాక్షసులు ఈ రాజధానిని నాశనం చేయకుండా ఉండడం కోసం ఒక నాగబంధనం లాంటి చట్టాన్ని చేసే విధంగా మీరు చూడండి అని చెప్పి వాళ్ళ కోరిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మనసులో కూడా ఉన్నటువంటి అదే ఇది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారితో చర్చించి రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ కు ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టిస్తానని చెప్పినటువంటి ఆ రోజు ప్రధానమంత్రి అభ్యర్థి, ఈ రోజు ప్రధానమంత్రి గారు, ఆయన కూడా బాధ్యత తీసుకోవాలి, పెద్దన్న పాత్ర పోషించాలా. అక్కడే మరొక డౌట్ కూడా వస్తోంది. 14లోనే అదే ప్రధాని అదే కూటమి, కానీ 19లో విడిపోయారుగా. అప్పుడు మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వైఖరి మారిందిగా. ఇప్పుడు కూటమిలో ఉన్నారు. ఒకవేళ ఈ 4 సంవత్సరాలు విభేదాలు వస్తే విడిపోతే మళ్ళీ మొదటికి వస్తుందా అనేది. అందుకనే మేడం, అందుకనే ఒకవేళ తెలుగుదేశంకో లేకపోతే ఇంకొకరికో విభేదాలు వచ్చినా
రైతులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ రోజు చట్టాల్లో ఇంకేమైనా పటిష్టమైనటువంటి చర్యలు ఉన్నాయా, అలాంటి చట్టబద్ధత కల్పించాలా. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ రాజధాని ఇక్కడే ఉండాలి, ఇక్కడ నుండి కదలకూడదు అనే ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతా ఉంది. దాంతో పాటు ఈ రోజు రాజధానిని పూర్తిగా ఇంకా ఒక 30,000 ఎకరాలు 40,000 ఎకరాలు తీసుకునేదానికి కొంతమంది చెప్తున్నారు 5,000 ఎకరాలు చాలు. 5,000 ఎకరాలు 200 ఎకరాలలో వీళ్ళ నాయకుడు ప్యాలెస్ కట్టుకున్నాడు. ఒక ఊరికి ఒక్కొక్క ప్యాలెస్ కట్టుకున్నారు 200 ఎకరాలలో. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ మాత్రం రాజధానికి ఆశా గారు ఒక మాట చెప్పండి. ఆశా గారు, అమరావతి అంటే సీట్లు కాదు, ఓట్లు కాదు. అమరావతి అంటే రాజధాని. ఈ రాజధానికి చట్టబద్ధత ఉండి తీరాలి. 2 రాజధానుల్లో అప్పటి ఉద్యమంలో మృతి చెందిన అమరవీరుల స్మారక స్తూపం నిర్మించేందుకు మేము ఒక స్మారక కమిటీని ఏర్పాటు చేసి ఆ ప్రయత్నాన్ని కూడా ప్రభుత్వం దగ్గర పెట్టాం. రాజధానిలో తక్షణం జరగాల్సిన పని మోడీ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చట్టాల ప్రకారంగా అమరావతి మీద రాళ్ళేసే ఉగ్రవాదుల్ని కట్టడి. నేను ఉగ్రవాదుల్ని మాట మాట్లాడుతున్నా. కాశ్మీరీ అందాలు అందరికీ అందాలు, కానీ లష్కర్ తోయిబా వాళ్ళకి తుపాకులు పట్టుకుని వేటాడి చంపుతారు. అది అమరావతిని అర్థం చేసుకోవాలంటే అమ్మ కడుపున పుట్టాలి. అమ్మ కడుపున పుడితేనే అమరావతి అర్థమవుతుంది. అది ఆంధ్రుల రాజధాని, 3 ప్రాంతాల రాజధాని. చేసిన నిర్వాహకం, చేసిన విధ్వంసానికి పురిస్టాప్ పెట్టండి. గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ 3 రాజధానులతో ప్రజల దగ్గరికి వెళ్ళింది. కూటమి పార్టీ ఒకే రాజధానితో ప్రజల దగ్గరికి వెళ్ళింది. విజయం కూటమి పరమయ్యింది, వైసీపీ ఓడిపోయింది. సమీక్షించుకుంటే మంచిది. అమరావతి మీద రాజకీయాలు చేసినంత కాలం ఏ రాజకీయ పార్టీకైనా తలలు తెగుతాయి తప్ప భవిష్యత్తు ఉండకుండా పోతుంది తప్ప అమరావతి మాత్రం గెలిచి తీరుతుంది. అది ప్రజలది. దట్ ఈస్ నాట్ ఏ పాలిటిక్స్. అది అభివృద్ధి, ఉపాధి, బతుకు తెరువు, ఉద్యోగాలు. అది ఆంధ్రుల నేలసీమగా గుర్తించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ అడుగుతున్నాం, ఉద్యమకారులుగా కేంద్రం ఆ భద్రత మాకు ఇవ్వాలి. మీరు విభజిస్తే మాకు రాజధాని లేకుండా పోయింది. మీరు కొత్త రాజధాని కట్టుకోమంటే శ్రీకృష్ణ కమిటీ ద్వారా కట్టుకున్నాం. మంచో చెడు, చిన్నదో పెద్దదో ఏదో ఒక రాజధాని పెట్టుకున్నాం. చేతనైన ప్రభుత్వాలు అభివృద్ధి చేయాలి. చేత కాకపోతే తొంగోవాలి లేదా మూలలో కూర్చోవాలి. చెయ్యగలిగినోడే చేస్తాడు పరిపాలన. తప్పనిసరిగా రాజధానికి రక్షణ కవచం కావాలి. ప్రధాని నరేంద్ర మోడీ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని చట్టబద్ధత చేయించాల్సిన అవసరం అయితే ఉందండి. చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం. మే 2 ప్రధానితో కూడా మాట్లాడతానని చెప్పి సీఎం చెప్పారు కాబట్టి, అమరావతి రైతులతో కూడా నేను హామీ ఇచ్చారు కాబట్టి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, కేంద్ర సహకారం ఎంతవరకు ఉంటుంది, మీరు అన్న విధంగా అమరులకు స్తూపాన్ని నిర్మించడానికి కూడా ఎంతవరకు ముందుకు వెళ్తారని. 30 seconds ప్లీజ్ సురేంద్ర నాయుడు గారు. అదే నేనేమంటానంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని, నా రాజధాని, నా కలల రాజధాని, ప్రపంచ వ్యాప్తంగా నెంబర్ 1 రాజధాని కావాలి అంటే ఇంకొక 40,000 ఎకరాలు ప్రొక్యూర్ చేయాలి. అక్కడే ఎయిర్పోర్ట్ ఉండాలి, అక్కడే క్రికెట్ స్టేడియం ఉండాలి, కావాలి. డెవలప్మెంట్ లో భాగంగా అవసరమైతే తీసుకుంటామని చెప్పి రైతులతో మాట్లాడారు. రైతులు కూడా అడిగిన దానికి అద్భుతమైన రాజధానిగా వెయిట్ చేసి చూద్దాం. రైతులకు కూడా వారి డిమాండ్స్ ఉంటాయి, వారికి కావాల్సినటువంటి ప్రొడక్షన్ ఉంటుంది, వారికి రావాల్సిన డబ్బులు ఉంటాయి, ఇల్లు ఉంటాయి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి రావాల్సినవి కూడా ఉంటాయి. వారికి కూడా రావాల్సినవి చాలానే ఉన్నాయి. ఈ రోజు మనం డిబేట్లో చర్చించలేదు కానీ ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా ముందుకెళ్ళాలి. మోదీ నుంచి కూడా హామీ రావాలని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ అండి.